కామెడీ స్టేట్మెంట్స్ అంటే ఇట్లాగే ఉంటాయి. తాజాగా మన కేసీఆర్ గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటయ్యా అంటే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే పోతే పార్టీకి జరిగే నష్టం లేదు, ఈ ఎన్నికలతో ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయాలో తెలిసిపోయింది, కొత్త యువ నాయకత్వం రావాలి, పార్టీని పునర్నిర్మాణం చేసి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ పార్టీలోకి చేర్చుకున్నాం. అందుకే మనం చేసిన పని ఏంటి? మనం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారమా? ఉద్యమం సమయంలో మనల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి కొంతమందికి ఇచ్చాం, ఒక 5% మందికి ఇచ్చి ఉంటాం. మిగతా సీట్లు డబ్బున్న వాళ్ళకి, తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళకి, కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళకి, బీజేపీ నుంచి రాలేదనుకోండి, వాళ్ళకే కదా ఇచ్చుకొచ్చింది. బీజేపీ నుంచి కూడా ఒకళ్ళిద్దరు వచ్చినట్టున్నారు. అప్పుడు ఇక్కడ మనం చేసిందేమో అప్పుడు అదే పని కదా. ఇప్పుడు సమయం అయిపోయింది, ఇక్కడ మనం పవర్లో లేకపోతే వాళ్ళు అటు వెళ్ళిపోయారు, వెనక్కి రానేమో. ఉన్నోళ్ళని ఇప్పటికిప్పుడు తయారు చేసుకోవడం సాధ్యం అవుతుందా? పవర్లో ఉన్నప్పుడు ఆ పని చేస్తే దేవుడు అంటారు, పవర్ దిగిపోయాక ఉపన్యాసాలు ఇస్తే నవ్వుకుంటారు.